నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఇప్పటికీ చాలా సర్వేల్లో వచ్చింది ఏంటి అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని చెప్పేసి చాలా సర్వేలు చెప్పాయి. సో అంతేకాకుండా ప్రశాంత్ కిషోర్ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఆ అంశానికి సంబంధించి ఇంకొంచెం డ్యామేజ్ చేసినట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఆయన రుణమాఫీ చేయడానికి ఆలోచిస్తున్నారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా సర్వేల్లో చూసుకున్నట్లయితే వచ్చిన రిజల్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతాడు అని. సో దీనికి ప్రశాంత్ కిషోర్ మాటలు ఆజ్యం పోసినట్టుగా అనిపిస్తోంది. సో ఆయన ఓడిపోవడం ఖాయమైతే ఈయన ఇంకా ఖచ్చితంగా ఓడిపోతాడు ఈ పనిలో అన్నట్టు ఈయన వ్యాఖ్యలు. సో అందుకోసమని దాని నుంచి బయటికి రావాలి అంటే, గెలవాలి అంటే రుణమాఫీ చేస్తే గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో రుణమాఫీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? రుణమాఫీతో తప్పులు మాఫీ చేద్దామనా, రుణమాఫీతో నేరాలు మాఫీ చేద్దామనా, ఏంటంటే ఏదో ఒక ముసుగు, ప్రజల్ని డైవర్షన్. ఇప్పుడు రేపొద్దున మేనిఫెస్టో, ఇప్పుడు ఈరోజు కూడా ఏదో మీటింగ్ పెట్టుకున్నారు, మేనిఫెస్టో కూడా ఇక తయారైపోతుంది. రేపొద్దున ఏదో సిద్ధం సభలోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారని కూడా విజయసాయి రెడ్డి అన్నారు. ఒకవైపు ఏమో చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రజలకు బలంగా వెళ్ళింది. ఏది సూపర్ 6 అని ఏదో అన్నారు కదా, దాన్ని మహిళలకు ఉచిత ప్రయాణం, నెలకింత మహిళలకు ఇవ్వడం, ఆడబిడ్డలకి, రైతులకు మళ్ళా అన్నదాత సుఖీభవ, ఇలా బీసీలకు ఒక ప్రత్యేక చట్టం తెస్తున్నాము. ఆ చంద్రబాబు సూపర్ 6, పవన్ కళ్యాణ్ ఏదో ఒక షట్ సూత్రాలు ఏదో ఇచ్చాడు. ఆ 12 ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా ప్రజలు మళ్ళా వాటి వైపు ఆకర్షితులవుతారు. ఇప్పుడు తమిళనాడులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం క్లిక్ అయింది. తెలంగాణలో మహిళలు అది ఎంజాయ్ చేస్తున్నారు. దగ్గర నెలకి ఒక్కొక్క మహిళ నీకు 850 నుంచి 1500 లాభపడుతున్నారు. రేపొద్దున మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చంద్రబాబు ఉచిత బస్సు ప్రయాణం వైపు మొగ్గు చూపుతారేమోనని అది ఇస్తూ ఈ రుణమాఫీ కూడా చేస్తానని ఆశలు కల్పించే ప్రయత్నం మనం ఈరోజు చూస్తున్నాం. రైతు రుణమాఫీ, లేకపోతే డోక్రా మహిళల రుణమాఫీ, అన్నీ చేసేస్తానంటాడు. ఇప్పుడు మొన్న చేసినాటికే దిక్కు లేదు కదా. ఇప్పుడు ఇవాళ ప్రశ్న ఏంటి, ప్రజలు ఎందుకు నిలదీస్తున్నారు? మీరు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి ఏ హామీలు చేశారు, అవి ఎంత మేరకి అమలు చేశారు? వీళ్ళు చెప్పొచ్చు, వైసీపీ వాళ్ళు ఏమని 99% అమలు అయిపోయినాయి అని చెప్తారు. ప్రజలు ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు ఏది చెప్పినా వాళ్ళు రివర్స్లో అర్థం చేసుకుంటున్నారు. 99% అమలైనవి అంటే వాళ్ళు 1% అమలైంది అనుకుంటున్నారు. అలాగే కనపడుతుంది. సిపిఎస్ రద్దు కాలేదు, మద్యపాన నిషేధం అమలు కాకపోగా ఇంకా మద్యం ఏరులై పొంగిచ్చారు, బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్, చీప్ లిక్కర్ అంతా దించేశారు. 30,000 మంది చనిపోయారంటున్నారు. లివర్ కూడా చెడిపోయిందని వాళ్ళ చెల్లె చెప్తోంది. ఏది లక్షలాది మంది ప్రజల లివర్ని వాళ్ళ ఈ చీప్ లిక్కర్ దెబ్బతీసిందని పురంధేశ్వరి కూడా అదే చెప్తోంది. ఏంటి, యుద్ధ భూమిలో చనిపోయినటువంటి మగాళ్ళ కన్నా ఆంధ్రప్రదేశ్లో ఈ 5 ఏళ్లలో మద్యం దాకా చనిపోయిన వాళ్ళు ఎక్కువ అంటున్నారు. అవును, అంటే మేనిఫెస్టోలో ఆయన పేదలకు ఇళ్ళు ఏడాదికి 5 లక్షల చొప్పున 25 లక్షల ఇల్లు కడతానన్నాడు. 5 ఏళ్లలో కట్టింది ఎంత? 1,00,000 ఇళ్ళు అంట. 1,00,000 ఇల్లు ఎక్కడ కట్టారు? 25 లక్షల ఇల్లు కడతానన్నాడు. ఏదో 1,00,000 ఇళ్ళ వరకు ఏదో కట్టానని చెప్పి వాళ్ళు ఏదో చూపిస్తున్నారు. అంటే ఎక్కడ ఎప్పుడు కూడా 1,00,000 ఇల్లు ఏపీ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఏపీ ప్రభుత్వం కట్టినట్టుగా ఎక్కడ వార్తలు అయితే చూడలేదు నేను. కట్టిన ఇల్లు ఇవ్వడానికి ఇంకా టైం పట్టింది, ఇంకా ఇవ్వలేదు. 2019లో ఇచ్చిన టిట్కో ఇల్లు 3 లక్షల ఇల్లు ఇంతవరకు పంపిణీ చేయలేకపోయారు. ప్రాజెక్టులు అలాగే చేశాడు. జలయజ్ఞం చేస్తానన్నాడు వాళ్ళ నాన్నలాగా. 42 ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తానన్నాడు. కాస్త కనీసం 2 ప్రాజెక్టులు చంద్రబాబు గట్టిని ఓపెనింగ్ చేసుకున్నాడు. అది కూడా మొన్న చూసాం. అది ఏదో సెట్టింగ్ అన్నారు. కుప్పానికి నీళ్లు వదిలింది, గేట్లతో వదిలి మళ్ళీ ఆ గేట్లు ఎత్తుకొచ్చేసి ఏదో అద్దెకి తెచ్చామనో ఏదో చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా రుణమాఫీ అన్నా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు నమ్మకం కోల్పోయాడు.
అవును. విశ్వసనీయత కోల్పోయాడు. ఆయన ఎంత ఫెయిల్యూర్ సీఎం అనేది ఇవాళ వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు, సొంత చెల్లెళ్ళే చెప్తున్న పరిస్థితుల్లో మా అన్నకు ఓటేయద్దు అని చెల్లెళ్ళు ప్రచారం చేస్తున్నారంటే ఒకవైపు గల్లీ గల్లీ షర్మిల తిరిగి చెప్తారు. అవును. మరోవైపు సునీతే మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి అయితే సొంత చెల్లెళ్ళం మా పరిస్థితే ఇలా అయింది ఇద్దరం, మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి చెల్లెళ్ళందరి పరిస్థితి ఇదే, ఇవాళ మేమిద్దరమే లవోదీపం అంటున్నాం, రేపొద్దున మీరు కూడా గుండెలు బాదుకోవాలని చెప్పి వాళ్ళిద్దరూ హెచ్చరిస్తున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిల మిస్సింగ్ లో కూడా టాప్ 10 లో ఉందని టాక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే కదా, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అంటే ఆయన మీద కేసు పెట్టారు. అంటే వాళ్ళ చెల్లెళ్ళే కాదు, వేరే వాళ్ళ చెల్లెళ్ళు కూడా లేరు. 30,000 మంది మిస్ అయ్యారు అన్నమాట. అవును. అదేంటి, అది కూడా ఎన్సీఆర్బి కేంద్ర ఇంటెలిజెన్స్ లెక్కలు అన్నమాట. ఇంకా అసలు లెక్కకు రానిటువంటి అదృశ్యాలన్నీ ప్రతిరోజు పేపర్లో మనం చూస్తున్నాం. వాలంటీర్ల అరాచకాల గురించి చెప్తూ అక్కడ వాలంటీర్ అమ్మాయిని ఎత్తుకుపోయాడని, ఇక్కడ వాలంటీర్ మర్డర్ చేశాడని, అక్కడ భూ కబ్జాలని. ఇప్పుడు ఇవాళ జరుగుతున్న యుద్ధం కురుక్షేత్రం ఏంటి, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే అసలు పెత్తందారు ఎవరు, నువ్వే కదా అని చెప్పి చెల్లెళ్ళు అంటున్నారు. అవును. కురుక్షేత్రం ముగిసిన తర్వాత దుర్యోధనుడు మడుగులో దాక్కున్నాడు, జల మడుగులో దాక్కున్నాడు. ఆ దాక్కున్నాడిని పిలిచి భీముడు కొడతాడు. కురుక్షేత్రం ఇంకా ప్రారంభం కాల, యుద్ధం ఇంకా ఆరంభం కాల, ఇంకా 30 రోజులు 40 రోజులు ఉంది. ఈ లోపే జగన్మోహన్ రెడ్డి మడుగులో దాక్కున్నాడు. మనకి ఈరోజు మనకు కనపడుతున్న దృశ్యం ఏంటంటే అతను బయటికి రావట్లేదు, తన చుట్టూ కాపలా పెట్టుకుంటున్నాడు. కుటుంబానికి దూరం అయ్యాడు, పార్టీకి దూరం అయ్యాడు, ప్రజలకి దూరం అయ్యాడు అన్నమాట. సొంత ఎమ్మెల్యేలు ఎంపీలే అతన్ని వదిలేసి వేరే పార్టీల్లోకి వెళ్ళిపోతున్నారు. అవును. ఈరోజు కూడా ఆరణి శ్రీనివాస్ అనే ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే జనసేనలో చేరాడు పవన్ కళ్యాణ్ దగ్గర. నెల్లూరు మొత్తం ఖాళీ అయిపోయింది. నెల్లూరులో ఇవాళ 10కి 10 సీట్లు తెలుగుదేశం గెలుస్తుందన్నారు. ఏ నెల్లూరు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసిందో, అంటే మొదటి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా చేస్తాడు, చేసి మళ్ళీ గెలుస్తారు వీళ్ళిద్దరు. ఎవరు, జగన్మోహన్ రెడ్డిను రాజమోహన్ రెడ్డి. నెల్లూరులో ఏ నెల్లూరు అయితే ఊపిరి పోసిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇప్పుడు ఆ నెల్లూరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊపిరి తీసింది. అవును. సో ఆల్మోస్ట్ అన్ని సర్వేలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు పీకే మాటలు ఆ సర్వేలకి ఇంకొంచెం ఆజ్యం పోస్తున్నాయి. ఇప్పుడు ఇదైతే ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి గట్టి షాక్ అనే చెప్పుకోవాలి. మరి ఇందులోంచి ఎలా ఆయన బయటకు వస్తారు, మరి రుణమాఫీ చేస్తాననేటువంటి మాట ఆచరణలోకి వస్తుందా, ఒకవేళ వచ్చిన తర్వాత దానికి ప్రలోభపడతారు ఆంధ్ర ప్రజలు అనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, DVS గారు. నమస్తే. నమస్తే.